Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వినస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 56 లక్షల జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న హెడ్ వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే రాము. గుడివాడలో ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. పుట్టినరోజు కేకును కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నేతలు. బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలన్న దళిత సంఘాల నేతలు. క్షమాపణలు చెప్పే వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తూనే ఉంటామని హెచ్చరిక. గుడివాడ రూరల్ మండలం బొమ్మలూరు గ్రామంలో 56 లక్షల జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న 60,000 లీటర్ల సామర్థ్యం గల హెడ్ వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే వెనగళ్ల రాము శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన వాటర్ ట్యాప్ల ద్వారా ప్రజలకు తాగునీటి ఎమ్మెల్యే రాము విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్యాంక్ నిర్మాణానికి స్థల దానం చేసిన గ్రామస్తుడు త్రినాథ్ రావును అభినందిస్తూ ఎమ్మెల్యే రాము సెలవుతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలకు పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించడంతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. బొమ్మలూరు గ్రామంలో వీధి వీధికి పైప్ లైన్, ఇంటింటికి కుళాయి పనులు 90% వరకు పూర్తి అయ్యాయని, మిగిలిన 10% పనులు అతి త్వరలో పూర్తి కానున్నట్లుగా ఎమ్మెల్యే రాము తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, ఎంపీడీఓ విష్ణుప్రసాద్, తహసీల్దార్ రామకోటేశ్వరరావు, ఆర్డబ్ల్యూసీఏ అట్లూరి వెంకటేశ్వరరావు, గుత్తా చంటి మరియు గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఇది పూలమహన వెళ్ళి పడతాను పొద్దున్నుంచి పొద్దున వచ్చినట్టయితే ఒకసారి నుంచి
గురుగారు చూడండి గురుగారు ఆయన ఓకే సార్ వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। हरो हर 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 नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ॐ नमः शिवाय। ఈరోజు గుడివాడ మండలం బొమ్మలూరు గ్రామంలో 56 లక్షలతోటి జల్ జీవన్ మిషన్ కింద నిర్మించిన జల్ జీవన్ మిషన్ కింద ఈ నిర్మించిన ఈ వాటర్ ట్యాంక్ స్టార్ట్ చేయటం అయింది. ఈరోజు నిజంగా చాలా మంచి కార్యక్రమం ఇది. ఇంకా 78 ఇళ్ళు తప్పితే బొమ్మలూరు మొత్తం కవర్ అయిపోయింది. ఇంకా అంతేకాకుండా ఇంకొక 3 గ్రామాలకి ఇస్తే మొట్టమొదటి ఇంటింటికి ట్యాప్ ఇచ్చిన మండలం కింద గుడివాడ మండలం మొట్టమొదటి మండలం కింద రాబోతుంది. దానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది మంచి ఇప్పుడు చంద్రబాబు గారు ఎలక్షన్ ముందే చెప్పారు, ఇంటింటికి నీళ్లు ఇస్తాము, ఇంటింటికి డైరెక్ట్ వాటర్ ఇస్తామని చెప్పేసి దాని పథకం కింద రకరకాల చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. చాలా చోట్ల మన్ని మధ్య లింగవరంలో కూడా పూర్తి చేసాం. ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వటం అనేది ఇలాగే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇంకొక 12 లక్షలు ఉంటే బొమ్మలూరు కూడా పూర్తి అయిపోతుంది. ఇంతేకాకుండా మనం మొత్తం మిగతా అన్ని గ్రామాలు కూడా తొందరలోనే ఫినిష్ చేసి మనకి ప్రతి ఇంటికి ట్యాప్ ఉన్న మండలం కింద మనం తీసుకొస్తామని చెప్పి ప్రయత్నం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ స్థలం ఇచ్చిన స్థలదాతలు లక్ష్మీనారాయణ కదా, లక్ష్మీనాథ్ గారు మీకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నామండి. సో మీరు మీలాంటి వ్యక్తులు ముందుకు వచ్చినందువల్లే మనకి ఇంకా గ్రామాలు ఇంత అభివృద్ధి పదంలో నడపడానికి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రుణం బొమ్మలూరు మర్చిపోదని అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వలివర్తిపాడు రోడ్డు 11వ వార్డులో గుడివాడ మైనార్టీ సెల్ మరియు సంచార జాతుల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ సయ్యద్ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండల హనుమంతరావు, అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి పార్టీ నేతలతో కలిసి జగన్ పుట్టినరోజు కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు తినిపించారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి పాటుపడిన నాయకులు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నేడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మైనార్టీ నేతలు కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండల హనుమంతరావు, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నందివాడ ఎంపీపీ పయ్యాల ఆదం, ఎస్సీ సేల్ రాష్ట్ర నాయకుడు వేంపాటి సైమన్, గంటా సురేష్, కొంగితల ఆంజనేయ ప్రసాద్ మరియు చుండూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అన్న పోయి కొట్టమాకు పోయి పైనుంచి పోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు గుడివాడ పట్టణంలో 11వ వార్డులో ముస్లిం కమిటీ ద్వారా జరుపుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్లో
ముస్లింలకు ఒక గౌరవం అనేది తీసుకొచ్చింది. నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే మైనార్టీలో వెనకబడ్డ సామాజిక వర్గాలు ఉన్నాయో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అని అన్నింటిలో వీళ్ళు వెనకబడిపోతున్నారని చెప్పేసి 4% రిజర్వేషన్ తీసుకొచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే తన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో మైనార్టీలలో చాలా వర్గాలు వెనకబడి ఉన్నాయి, వీళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒకే విధిగా పరిపాలన ఉండకూడదు, మైనార్టీలో కూడా వాళ్ళకి పరిపాలన విధానాలు ఇవ్వాలని ఆలోచించేసి మైనార్టీలో 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేసేసి షేక్ కార్పొరేషన్, ముస్లిం సంచార కార్పొరేషన్, దూదేకల కార్పొరేషన్, ఇలా కార్పొరేషన్లు ఆయన ఏర్పాటు చేసేసి మీ కుటుంబంలో, మీ కులాలలో, మీ వ్యవస్థలో ఏ అయితే వర్గాలు అయితే ఉన్నాయో ఆ వర్గాలు అభివృద్ధి చెందడానికి మీ ఆలోచనలు, మీ సూచనలు కావాలని చెప్పేసి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన మహానేత జగన్మోహన్ రెడ్డి గారు. మరియు రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటాము. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు నిరంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉంటున్నారు. నాడు ఆయన పరిపాలనలో వీళ్ళకి పెద్దపీఠం వేశాడు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్దపీఠం వేస్తారు. మేమంతా కూడా ఆయన పరిపాలన అంగీకరించి మరోసారి ఆయనని అఖండ మెజార్టీతో గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా మరోసారి చూడబోతున్నాం. అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఘనంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అందరూ పండుగ వాతావరణంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు 11వ వార్డులో సంచార జాతుల డైరెక్టర్ అయిన సయ్యద్ గారి ఇంటి దగ్గర ఈరోజు మనోహర్ గారి అధ్యక్షన ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి పేదవాళ్ళు బాగుండాలనే ధైర్యంతోనే 5 సంవత్సరాలు నవరత్నాల పథకాలు పెట్టి జనంలో ఏ పథకం అయినా సరే గడపకి వెళ్ళి విధంగా అన్ని వసతులు కల్పించి పెట్టడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనాలు పేద గుండెల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరు అడిగినా జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ అల్లా, ఆ దేవుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, రానున్న రోజుల్లో పేద ప్రజలని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని బాగా చెయ్యాలని, జగన్మోహన్ రెడ్డి కుటుంబం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అల్లాని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మచిలీపట్నంలోని మంత్రి కొల్లు రవీంద్ర స్వగృహంలో నిర్వహించిన సోదరుడు వెంకటరమణ దశదిన కర్మ పెద్ద కర్మ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ కొల్లు వెంకటరమణ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము మంత్రి రవీంద్ర మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి రవీంద్రతో కొద్దిసేపు ఎమ్మెల్యే రాము మాట్లాడారు. మంచి వ్యక్తి అయిన వెంకటరమణ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగళ్ల రాము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రామిదేని వేణుబాబు, అల్లూరి తదితరులు పాల్గొన్నారు.
బయ్యావారి వీధిలోని మండల హనుమంతరావు కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకలో నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పుట్టినరోజు కేక్ ను కట్ చేసిన నాయకులు ఒకరికొకరు తినిపించుకుంటూ జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వృద్ధులకు చీరలను పంపిణీ చేసి భోజన వసతి ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నందివాడ ఎంపీపీ పయ్యాల ఆదం, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకుడు వేంపాటి సైమన్, గంటా సురేష్, కొంకితల ఆంజనేయ ప్రసాద్ మరియు చుండూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినోత్సవం సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో వారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ రోజున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రాల్లో ప్రజలు ఈ రోజున మన ప్రీతమ బిడ్డ, ప్రజా సంక్షేమ పరుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వకుండా చేసిన అందుకు పశ్చాత్తాపడుతూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుందామా అని చెప్పి ప్రజలు ఎదురు చూడటం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాదు, దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఒకే సంవత్సర కాలంలో 15 సంబంధించినటువంటి వైద్య కళాశాలలు వచ్చిన పరిస్థితి లేదు. ప్రపంచ దేశాల యొక్క సెన్సస్ ప్రకారం భారతదేశంలో డాక్టర్లు కొరత 61% ఉంది. కానీ దాని కొరత తీర్చాలి అంటే మెడికల్ కాలేజీలు అవసరం. పేద మధ్య బడుగు తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్య సాధించాలి అంటే మరి చాలా కష్టసాధ్యమైన, ఆర్థికంగా శ్రామికంగా చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలోకి 15 మెడికల్ కాలేజీలు తీసుకురావటం, అంతేకాదు నాడు నేడు అని పెట్టి ఇటు పాఠశాలను కానీ అటు వైద్యశాలను కానీ మార్చటం, ప్రజల యొక్క సంక్షేమాన్ని సాధారణంగా అగ్రకులాల్లో కానీ లేదా ఆర్థికంగా ముందున్న వాళ్ళకి కానీ తనకన్నా కిందన్న వాళ్ళు ఎవరో పైకి రాకూడదనే ఒక ఈర్ష్యా స్వభావం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు రావటం ద్వారా పేద ప్రజల్ని ఉన్నత వర్గాలకు తీసుకురావటం, వారికి విద్య కల్పించడం, వారికి ఆర్థికంగా చేయూతనివ్వటం, వారికి వైద్య సదుపాయాలు కల్పించడం చూసినటువంటి ఈ అగ్రకులాలకు చెందినటువంటి వ్యక్తులు మీడియా ఈర్ష్యతో తప్పుడు ప్రచారాలు చేయటం, ఈ రోజుకి కూడా వారి మీద తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం. చేతనైతే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, ఆయన చేసిన అభివృద్ధి కన్నా మేము చూపిస్తామని చెప్పడం మానేసి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు బనాయించడం, పేద ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని చూడవలసినటువంటి ఈ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల మీద, నాయకుల మీద ఏ రోజున ఏ కేసులు పెట్టాలని ఆలోచన చేయడం తప్పితే అభివృద్ధికి ఒక ప్రణాళిక చేయడం కానీ, అభివృద్ధికి సంబంధించిన విషయాలను ప్రసంగించడం కానీ లేదు. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి భగవంతుల ఆశీస్సులతో, పేద ప్రజల యొక్క దీవెనలతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని, ఆయనకు నిండు నీరోళ్ళు సుఖమైన జీవితం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు, సీనియర్ నాయకులు మన హనుమంతరావు గారి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. గుడివాడలో కూడా వాడవాడల ఎక్కడికి వెళ్ళా కూడా ఒకసారి ఆయనకు మరి కేక్ కోసి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ చాలా ఆనందంగా ప్రజలు ఒక పండగలా చేసుకుంటూ ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే అతి చిన్న వయసులోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రాష్ట్రంలో అనేక పథకాలు పెట్టి పేదవాడి గుండె ఆసరాగా తీసుకుని పేదవాడిని దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలు పెట్టి ఆరోగ్యశ్రీ గారి దగ్గర నుంచి నాడు ప్రోగ్రాం తీసుకున్నాడు. నాడు ప్రోగ్రాం తీసుకొని విద్యను వైద్యను ఉంటే కానీ ప్రజలు మరి వైద్యం ఉంది, ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే ఆస్తులు అమ్ముకోవాలి, ఆ పరిస్థితి లేదు. అలాంటి వైద్యను ఈ రాష్ట్రంలో ఒక వైద్య విప్లవాన్ని తీసుకొచ్చి మరి 50,000 పైచీలకు ఉద్యోగాలు ఒక్క వైద్య డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. మనకు డాక్టర్ లేకపోతే ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చి డాక్టర్ని ఇప్పించడం జరిగింది. ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఉదాహరణకు గుడివాడ ఆసుపత్రి చూడండి, ఇన్ని 100 కోట్లు పెట్టాడు. ఇలా రాష్ట్రం మొత్తం మీద కూడా వైద్యం మీద ప్రత్యేక డ్రైవ్ పెట్టి మరి వైద్యాన్ని సామాన్యునికి అందించాలి. ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డును జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ కార్డు విలువ 4 రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో 420 హాస్పిటల్కి సంబంధించి ఆ హాస్పిటల్ టైప్ పెట్టుకొని ఈ కార్డు తీసుకెళ్తే ఆ 25 లక్షల రూపాయలు లోపు ఎంతైనా సరే కార్డు ఇచ్చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఇంటికి వస్తే వాళ్ళ దగ్గర ఓకే అని చెప్తే వాళ్ళకి డబ్బు ఇచ్చే పరిస్థితి. అటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టడం జరిగింది. అలాగే విద్యకు వచ్చేవాడికి విద్య అనేది పేదవాడికి చాలా అవసరం. మనమంతా విద్య లేక ఎంత ఇబ్బంది పడ్డామో, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం లేక మాలాంటి వాళ్ళు తెలుగు మీడియం నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నామో ప్రజలందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సామాన్యుల్ని అంటే పేద పిల్లల్ని అమెరికా వైట్ హౌస్ పంపించిన ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మహానుభావుని ఒక్కసారి మనం స్మరించుకోవాలి. ఓటమి వస్తుంది, అది మాత్రం మేము కుంగిపోవట్లా. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఇప్పటికే ప్రజలు బాధపడతా ఉంటారు. అయ్యో ఏంటి పొరపాటు చేసామా, ఈ పథకాలన్నీ ఏమైపోయినాయి, దాదాపు 6 నెలలు అయిపోయింది. ఇచ్చిన పథకాలు మేము జగన్మోహన్ రెడ్డి గారే పెట్టిన పథకాలు సంక్షేమ ప్రతి నెల కూడా టైంగా వచ్చాయి. ఎవరు చెప్పవసరలే, ఆ టైంలోనే వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోయి. నాకు తెలిసి ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ అకౌంట్లో వేసిన ఒక గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలో ఎక్కడ లేదేమో అంత వేయడం. ఎందుకంటే ఎక్కడ మిస్యూజ్ జరగకుండా డైరెక్ట్గా లబ్ధిదారుడికి డబ్బు ఇచ్చే విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కాళ్ళ మీద నిలిపించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇంకొకసారి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ చేస్తున్నాం. ఈరోజు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఉదయం నుంచి కూడా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో కూడా ఈ జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటున్నారు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మరి ముఖ్యమంత్రి అంటే ఏమిటో చూపించిన మహా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టో అనేది పెట్టి ఆ మేనిఫెస్టోకి 4 గంటల మేనిఫెస్టో తెచ్చి మరి ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి మహానీయుని మరి పుట్టినరోజు మేము జరుపుకోవటం, ఈ వృద్ధుల ఆశ్రమంలో మరి వృద్ధులకు చీరలు పళ్ళు పంచటం, భోజనం సదుపాయం కల్పించటం, మరి ఈ వృద్ధులందరి మరి ఆశీర్వాదం ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలి. మరి ఈ దీవెనలన్నీ కూడా ఆయనకే ఉండాలి. మేము కార్యకర్తలందరూ కూడా ఒక తాటి మీద కలిసి మరి రాబో రోజుల్లో కూడా అందరం కలిసికట్టుగా పోరాడి మళ్ళీ రాష్ట్రంలో మా వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తెచ్చుకునే విధంగా మేము అందరం కృషి చేస్తామని, అదేవిధంగా ఈరోజు జన్మదిన జరుపుకుంటున్న మా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిటి పెన్నిది, పేదల పాటి దైవం. మరి అటువంటి మహానయుడు మరి ఈరోజు మేము ఈ కార్యక్రమం జరుపుకున్న చాలా ఘనంగా ఉంది. మరి అటువంటి మహానాయకుడిని మరి ఈ జన్మలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయన ఫలాలు అందించి ప్రతి ఒక్కరిక్కడ ప్రతి కుటుంబానికి న్యాయం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉండారంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి. అనివార్య కారణాల వల్ల ఏదన్నా కానీ ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జననేత, రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 53వ జన్మదిన శుభాకాంక్షలు గుడివాడ నియోజకవర్గం తరఫున తెలియజేస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవిచారాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని గుడివాడ నియోజకవర్గ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున మేమందరం కోరుకుంటున్నాం. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క విషయం చెప్పాలంటే, ఆయన వైఎస్
రాజశేఖర రెడ్డి కుమారుడిగా పుట్టిన మరుక్షణం రాజకీయాలు, ధైర్యం, సాహసం అనే వ్యక్తిత్వం కలిగి దేశంలో అత్యున్నతమైన పదవి ఉన్న సోనియా గాంధీని సహా ఎదిరించి రాష్ట్రంలో సొంత పార్టీ పెట్టి నిలబడి తన సొంత కాళ్ళ మీద గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఓడించడానికి అనేక కూటములు కట్టి ఈ రోజున ఆయన్ని తాత్కాలికంగా ఎదుర్కొగలిగారు. కానీ రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొస్తారు అని అనడానికి ఒకే ఒక ఉదాహరణ. వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ అయినటువంటి ఈనాడు పేపర్లో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇంకొక మీడియా అయినటువంటి ఆంధ్రజ్యోతిలో ఆర్కే గారు కానీ ఈనాడు కానీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jagannathpuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. వార్తలోకి తిరిగి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం క్షమాపణ చెప్పాలని గుడివాడ దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి దేశ దశ దిశను మార్చిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ దారం కర్ణాకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ దళిత సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. బహుజనుల భగవంతుడు బోధిసత్వ నవబుద్ధ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరించుకుంటూ గత 3 రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. తదుపరి బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకు నమస్కారం చేసి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము. అమిత్ షా గారు, ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు నువ్వు కేంద్ర హోంశాఖ మినిస్టర్గా చేస్తున్నావు. ఒక్కసారి ఈ భారత రాజ్యాంగాన్ని పక్కన పెడితే నీ బతుకు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో అమిత్ షా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బహుజనులకు భగవంతుడు, ఈ దేశ దశ దిశ నిర్ణయించినటువంటి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా భగవంతుడు. నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష పెట్టబట్టి ఈ రోజున కేంద్ర హోంశాఖ మినిస్టర్గా చేస్తున్నావు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్తరించబోతే నీ హిందూ ధర్మాన్ని, నీ హిందూ మతాన్ని ఆచరిస్తారు అనుకున్నావా? ఏముంది నీ హిందూ ధర్మంలో, నీ హిందూ మతంలో ఏముంది చెప్పు? సనాతన ధర్మం తెలుసు కదా. సనాతన ధర్మం మతాల మీద, కులాల మీద వ్యాపారం చేసి మీలాంటి దౌర్భాగ్యం ఉండా కొడుకులు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించే దుస్థితి. ఖబర్దార్ అమిత్ షా, చాలా జాగ్రత్త. నువ్వు వెనక్కి తీసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ కాలమే పడి క్షమాపణ చెప్పాలి.
లేదంటే దేశవ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకాలు బేభత్సం జరుగుద్ది. ఆలోచించుకో అమిత్ షా, ఖబర్దార్. ఈ సంఘటనలను వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా బంద్లు రాస్తారోకాలు చేస్తా. దీనికి నీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు మొత్తం బాధ్యత వహించాలి. ఖబర్దార్ అమిత్ షా, ఖబర్దార్. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో మన భారతదేశ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఒక అగౌరవంగా మాట్లాడటం, చాలా అమర్యాదగా మాట్లాడటం చాలా దీన్ని మేము గుడివాడ నుంచి మాల సంఘాల జేఏసీ తరఫున, దళిత సంఘాల జేఏసీ మేము ఖండిస్తున్నాము. ఈ మాటని ఆయన అన్ని దేశాలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒక దేవుడిగా, ఒక విధానంగా కొలుస్తుంటే ఈ దేశంలో వాళ్ళ అవసరాల కొద్దీ, వాళ్ళ రాజకీయాల కొద్ది అవసరమైతే వాళ్ళు కాళ్ళు మొక్కుతున్నారు, లేదంటే వాళ్ళు వేరే విధంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి విధానాలు వాళ్ళు వెనక్కి తీసుకొని అమిత్ షా గారు దేశ ప్రజలకి క్షమాపణ చెప్పి మన అంబేద్కర్ గారి కాళ్ళకి దండం పెట్టి దీన్ని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దల హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. 2 రోజుల క్రితం అత్యున్నతమైన పార్లమెంటులో అమిత్ షా గారు బాబాసాహెబ్ 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 అని పలకటం ఎందుకు? మీకు నమ్మిన దేవుణ్ణి ఉచ్చరిస్తే మీరు స్వర్గ సుఖాలు దక్కుతుందని అవమానపరంగా అత్యున్నతమైన పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడారు. మార్చలేదు మా బతుకులు ఈ భూమిలో ఏ దేవుడు, అది బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కరే భారత రాజ్యాంగం ద్వారా మాకు అనేక హక్కులు కల్పించి మా జీవితాలను వెలిగించిన అత్యున్నతమైన భారత రాజ్యాంగ వ్యక్తి మా దేవుణ్ణి మేము ఉచ్చరించితే ఆ పరలోకం, ఆ నిత్య జీవం, ఆ స్వర్గాలు మీరు తీసుకోండి. భారత రాజ్యాంగ ప్రకారంగా మాకు దక్కవలసిన ఫలాలు మాకు దక్కించాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియపరిచారు. అందు నిమిత్తం మీద హేనగా అల్లరితో కూడిన మాటలు మాట్లాడిన అమిత్ షా గారు, మీరు తప్పనిసరిగా భారత రాజ్యాంగం చేత పట్టుకొని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాదాల దగ్గర నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇదే గుడివాడ సంఘ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇక్కడున్న దళిత బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తం గుండె చప్పుడు నిన్ను గర్జిస్తుంది. నీ గద్దె దింపేదాకు పోరాడతాం. జై భీమ్, నమో బుద్ధాయ. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానాలు. జోహార్ దేశ్ కి నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ దేశ్ కి నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మిత్రులారా, నా పేరు నీలం ప్రభాకర్ రావు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో మన భారత హోంశాఖ మంత్రివర్యులు మరి అనాలోచితంగా మీరు అంబేద్కర్ 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 అని అంటారేంటి? అంబేద్కర్ పదం గురించి నీచంగా అంబేద్కర్ని తక్కువ చేసి, మరి అంబేద్కర్ యొక్క సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడినందుకు మేము దళిత సంఘాలుగా, భారత పౌరులుగా దీన్ని మేము ఖండిస్తున్నాం. మరి భారతదేశ అత్యున్నతమైనటువంటి హోంశాఖ మంత్రి అయి ఉండి భారత రాజ్యాంగానికి దిశానిర్దేశం ఇచ్చినటువంటి అంబేద్కర్ని, ఈ భారత రాజ్యాంగానికి మూల పురుషుడైనటువంటి అంబేద్కర్ని, మేధావిని, రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తిని చులకనగా మాట్లాడటం ఇది మరి హేయమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా మేము ఒకటే కోరుతున్నాం, ఒకటే విన్నవిస్తున్నాం. దయచేసి మరి హోమ్ మినిస్టర్ గారు అంబేద్కర్కి సారీ చెప్పాలని చెప్పి దళిత సంఘాలుగా మేము అడుగుతున్నాం. ఈ దేశంలో అణగారిన బలహీన వర్గాల వారికి ఓటు హక్కు కల్పించి, రిజర్వేషన్లు కల్పించి, మహిళలకు ఓటు హక్కు, న్యాయంలో ఆస్తులో హక్కులు కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు, దేశకి నేత అంబేద్కర్ని అలా చులకనగా మాట్లాడు. గుట్లవల్లి
కొల్లేరు మండలం అంగులూరులో శుక్రవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనగలరాము క్రైస్తవ విశ్వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలో భాగంగా దైవ సేవకులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దైవ సేవకులతో కలిసి క్యాండిల్ సర్వ్ చేసిన ఎమ్మెల్యే రాము వృద్ధులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. సెమీ క్రిస్మస్ వేడుకల భాగంగా నిర్వహించిన సభా వేదికపై ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ క్రైస్తవ విశ్వాసులందరూ క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు దేవుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బుర్ర ధన కోటేశ్వరరావు, పెదబోయిన లక్ష్మీ నరసింహరాజు, అనగాని లీలా, తిరుపతినేని కృష్ణకిషోర్, అనగాని నాగేంద్రబాబు పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. దీర్ఘాయుష్ దయచేయండి. అద్భుతంగా పరిపాలన చేయగలడానికి శక్తి సామర్థ్యాన్ని మీరు దయచేయండి. ప్రతి వ్యతిరేకతను తొలగించండి. గొప్ప జయం మీ కుమారుడు దయచేయండి. మీ కుమారుడు ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోండి. వారి కుటుంబం చుట్టూ, వారి బిడ్డల చుట్టూ, వారు చేస్తున్న పరిచర్య అంతట్లో మీ జయం దయచేయమని, వారి అనుచరులందరికీ వారికి మీ ఆశీర్వాదాలు దయచేయమని, క్రిస్మస్ శుభములు మెండుగా మీ కుమారుడికి దయచేయమని ఎమ్మెల్యే గారిని, రాము గారిని మీరు మెండుగా ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అది అయిపోయివ్వండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మనకి దేవుడే మానవ రూపేణ జన్మించిన రోజు ఈరోజు, ఈ క్రిస్మస్ రోజు. సో క్రిస్మస్ సందర్భంగా ఆయన చూపిన మార్గంలో, యేసు చూపిన మార్గంలో మనందరం పయనించి శాంతి సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రీతిగా చక్కగా 35వ వార్డు వరల వీధిలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద జరిగిన జగన్ పుట్టినరోజు వేడుకల్లో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలతో నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజా సంక్షేమానికి సీఎం జగన్ చేసిన మహత్కర కార్యక్రమాలను పార్టీ నాయకులు కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నందివాడ ఎంపీపీ పయ్యాల ఆదం, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకుడు వేంపాటి సైమన్, గంటా సురేష్, కొంకిత ఆంజనేయ ప్రసాద్ మరియు చుండూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గుడివాడ వాసవి నగర్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో భవానీ దీక్షదారులు ఇరుముడి కార్యక్రమం గురుస్వామి కొణితం స్వామి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భవానీ భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భవానీ దీక్షదారులు ఆశీస్సులు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం గురుస్వామి కొణితం స్వామి ఆధ్వర్యంలో భవానీ భజనలు మరియు ఇరుముడి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని జనసేన పార్టీ 7వ వార్డు ఇన్ఛార్జ్ పులప మహేష్ అన్నారు. నమస్కారం. జై భవానీ, జై జై భవానీ. ఈరోజు గుడివాడ పట్టణంలో నాగవారపాడు సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర భవానీ మాలాదీక్ష పరిపూర్ణ అనంతరం ఇరుముడి కార్యక్రమం, ఇరుముడి బంధం కార్యక్రమం జరిగినది. చాలా అత్యంత వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమం కొణతం స్వామి ఇక్కడ ఉన్న గురుస్వాములు ఆధ్వర్యంలో చాలా అత్యంత వైభవంగా జరిగినది. ఆ అన్నదాన కార్యక్రమం కూడా చాలామంది ఇక్కడ ఉన్న భక్తులకి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ మొత్తం అందరూ కూడా కలిసి. అలాగే ఆ అమ్మవారు విజయదుర్గ అమ్మవారు, అలాగే ఆ కనకదుర్గ అమ్మవారు భవానీల్ని మొత్తం ప్రజల్ని, గుడివాడ ప్రజల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని, అలాగే ఇరుముళ్ళు పట్టుకొని బయలుదేరిన మా భవానీల్ని ఆ తల్లి దర్శనం చాలా చక్కగా జరగాలని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో బాగుండాలని ఆ అమ్మ దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాగవారపాడు కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం కాడ గత 22 సంవత్సరాల నుంచి కనకదుర్గమ్మ తల్లి మాల వేసుకుని భక్తులందరం అలాగే భవానీలందరం కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి పందాలు కట్టుకొని మేమందరం బయలుదేరుతున్నాం. ఆ తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడి అమ్మవారి దీవెనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై భవానీ, జై జై భవానీ. ఈరోజు నాగార్పాడు గ్రామనందు కొణతం స్వామివారి ఈరోజు నాగార్పాడు గ్రామనందు కొణతం స్వామివారి ఆధ్వర్యంలో భవానీ ఇరుముల కార్యక్రమం జరిగింది స్వామి. అలాగే కార్యక్రమం అనంతరం భవానీలకి సివిల్ స్వాములకి అందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేశారు. సద్య ఏర్పాట్లు జరిగినాయి. దయచేసి అందరూ కూడా స్వామివారిని దీవించి ప్రార్థన. స్వామి జై భవానీ, జై జై భవానీ. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపే కొణతం స్వామివారికి మా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై దుర్గా భవానీ మాతకు. ఇక్కడ నాగర్పాడులో వాసీనగర్లో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గా మాత ఆలయంలో ఈరోజు కొణతం స్వామి, కొణతం భవానీ అలాగే వరప్రసాద్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఇక్కడ భవానీ మాలలో యొక్క ఇరుముళ్ళు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ గుడి చాలా ప్రశస్తమైనటువంటి గుడి. అందరి కోరికలు తీర్చేటువంటి ఆ కల్పవల్లి ఆ దుర్గమ్మ మాత అందరి మీద కృపాకటాక్షాలు చూపించాలి. ఆ తల్లి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై సనాతన ధర్మం, జై హిందూ ధర్మం. జై దుర్గా భవానీ. మన నాగార్పాడులోని కనకదుర్గ అమ్మవారి గుడిలో ఏం చేసి ఉన్నా ఈ అమ్మవారి గుడిలో ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాల నుంచి మాల వేస్తున్నామండి. జ్యోతుల కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం అయినా అత్యద్భుతంగా మా భక్తుల సహకారంతో మా గురుస్వామి కొణతం గురుస్వామి ఆధ్వర్యంలో మేము అందరం కలిసి గట్టిగా చేస్తాం. అట్లాగే తదుపరి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తాము. అట్లాగే మా నాగార్పాడు దాసాయన స్వామి గుడి దగ్గర కూడా ప్రతి మూడో మంగళవారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం మేము. అట్లాగే నాగార్పాడు వంతెన దగ్గర గల పుట్ట దగ్గర కూడా ప్రతి సంవత్సరం భారీ ఎత్తున 4,000 సుమారు ఒక 6,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతాం. ఈ అన్ని కార్యక్రమాలు మా కొణతం గురు ఆధ్వర్యంలో జరుగుతాయి. భక్తులు అందరూ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై భవానీ, జై జై భవానీ. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను విమర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ విగ్రహానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుతామని చెప్తున్న బీజేపీ నాయకులు అందుకు కారణమైన అంబేద్కర్ ను దూషించడం దారుణమని హోంమంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్న పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగం మీద చర్చ జరిగినప్పుడు కేంద్ర హోంమంత్రి శాఖ మంత్రివర్యులైన అమిత్ షా గారు ఇది దేశ ప్రజలు ఏదేదో ప్యాషన్ అయిపోయింది అంబేద్కర్ పేరు పలకటం అనే వాక్యం చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అయ్యా అమిత్ షా గారు, భారత రాజ్యాంగం ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడ్డ మీరు రాజ్యాంగం రచించిన
మహనీయుడిని మీరు విమర్శించడం తగుదని ఇప్పటికైనా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. మీరు భారత రాజ్యాంగం ద్వారా పార్లమెంట్లో మీరు ఇవాళ ఉన్నారంటే దానికి కారణం అంబేద్కర్. ఓటు అనే ఆయుధాన్ని దేశ ప్రజలందరికీ అందించిన ఘనత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. అలాంటి వ్యక్తిని మీకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తిని, మీరు ఆ స్థాయిలో కూర్చోడానికి అవకాశం కల్పించిన వ్యక్తిని మీరు అవమానపరచడం చాలా దారుణం. మీరు ఏదైతే చేశారో వాటిని వెనక్కి తీసుకోవాలా. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యొక్క కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలా. తప్పైపోయింది పార్లమెంట్ సాక్ష్యం మీరు చెప్పకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం బాట పడతామని, ఏదైతే మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికై రాజ్యాంగ పదవుల్లో ఉన్నారో ఆ పదవుల నుంచి తొలగించే వరకు పోరాడతామని, ఏదైతే మేము 70 ఏళ్ల గణతంత్ర దినోత్సవాన్ని బాగా అంబరంగా చేస్తామని చెప్పిన ఈ ప్రధానమంత్రి ఇప్పుడు ఎందుకు నోరు మీద పుట్టలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా దేశ ప్రధాని స్పందించాలా. ఈ వ్యాఖ్యల్ని హోంమంత్రి చేత వెనక్కి తీసుకునే విధంగా మీరు మాట్లాడాలా. లేని పక్షంలో మీకు హోంమంత్రికి తగిన బుద్ధి చెబుతామని, రాబోయే రోజుల్లో ఏదైతే అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లి అంబేద్కరిస్టులుగా మేము ఉన్నామో అందరం ఐక్యంగా పోరాడతామని, దేశ ప్రజలందరికీ మీ ఇద్దరు క్షమాపణ చెప్పాలని, ఆయన ఉన్న ఫలంగా కేంద్ర హోంశాఖ మంత్రి పదవిని తొలగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా యొక్క ఆందోళన ఈ యొక్క గుడివాడకై కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం బట్టి మీ సంగతి ఏంటో చూస్తామని, భారత రాజ్యాంగం యొక్క విలువల్ని మేము గొప్పగా చెబుతున్నాం, ప్రచారం చేస్తామని చెబుతున్నాం. ఈ యొక్క మొత్తం పిచ్చితో కుల పిచ్చితో ఆర్ఎస్ యొక్క భావజాలంతో మీరు వెలుగుతున్నారు. ఆ యొక్క భావజాలం వెనక తీసుకోకపోతే అంబేద్కరిస్టులుగా చూస్తూ ఊరుకోమని దేశ ప్రజలకి మరొకసారి క్షమాపణ చెప్పని పక్షంలో మా యొక్క సత్తా చూపిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక పథకం ప్రకారం రాజ్యాంగం మీద దాడి చేయడం జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే మొన్న పార్లమెంట్లో అమిత్ షా నోటి దురుసుతో అంబేద్కర్ని అవమానించడం జరిగింది. ఇదే కాదు, భారత రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలనే కుట్ర బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. ఇదే కాదు, దీని వెనకాల ఇంకో కుట్ర కూడా దాగి ఉంది. అదానీ కుంభకోణాన్ని బయటకు రానియకుండా తొక్కిపట్టడం కోసం ప్రతిపక్ష సభ్యుల్ని కావాలని రెచ్చగొట్టడానికి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికైనా అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే అమిత్ షాని మంత్రివర్గం నుంచి తొలగించాలని మోడీకి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడే అమిత్ షా రాజీనామా చేయాలి, దేశానికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే మోడీ సంగతి కూడా చూస్తామని హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 56 లక్షల జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న హెడ్ వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే రాము. గుడివాడలో ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. పుట్టినరోజు కేకును కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నేతలు. బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలన్న దళిత సంఘాల నేతలు. క్షమాపణలు చెప్పే వరకు దేశవ్యాప్తంగా నిరసన చేస్తూనే ఉంటామని హెచ్చరిక. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.